హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం డిఫరెన్షియేషన్ టాపిక్లోని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే టీఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్లో 2023లో అడిగిన క్వశ్చన్స్ డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో దీని గురించిన ఫార్ములాస్ అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని వాచ్ చేయండి. ఫార్ములాస్ అని చూసుకున్న తర్వాత ఈ వీడియో చూస్తే కొంచెం క్లారిటీగా ఉంటుంది. ఎక్కడైనా ఫార్ములా అవసరం ఉంటే నేను ఇక్కడ మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ tan y ఈక్వల్ టు cot ఆఫ్ 5/4 - x దెన్ dy/dx ఈక్వల్ టు ఏమని అడుగుతున్నాడు. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి tan y అంటే sec² y dy/dx ఈక్వల్ టు cot ఆఫ్ x అంటే ఏమొస్తుంది మనకి మైనస్ cosec² π/4 - x అండ్ -x డిఫరెన్షియేషన్ వచ్చేసి -1 అంటే ప్లస్ అయిపోతుంది. సో dy/dx ఈక్వల్ టు cosec² π/4 - x బై sec² y. సో ఇప్పుడు మన ఆప్షన్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఎందులో cosec² π/4 - x బై sec² y టైప్లో ఉందో చూద్దాం. దీనిలో వస్తే cosec² π/4 - x ఉంది, 1 + cot² ఉంది ఇక్కడ. ఓకే, సో 1 + cot² π/4 x ఉంది. సో ఇది కాదు, ఎందుకంటే 1 + cot² అంటే cosec² θ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ cosec² ఉంది, అసలు మైనస్ అనేది రాదు కాబట్టి ఇది కాదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా మనకి. నెక్స్ట్ cosec² π/4 - x బై 1 + tan² π/4 - x. యాక్చువల్గా ఇది ఏమైతే 1 + tan² y అవుతుంది, tan² π/4 - x అనేది కాదు. సో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంది మనకి ఫోర్త్ ఆప్షన్. సో ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ x ఈక్వల్ టు 3√2 cos³ θ అండ్ y ఈక్వల్స్ టు 4 tan² θ దెన్ dy/dx θ ఈక్వల్ టు π/4 అడుగుతుండు. ఇది పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ x ఉంది కదా, దీన్ని dx/dθ చేద్దాం. నెక్స్ట్ yని dy/dθ చేద్దాం, రెండింటిని డివైడ్ చేద్దాం. ఇప్పుడు dx/dθ చేస్తే మనకి ఏమొస్తుంది 3√2 cos³ θ ఉంది ఇక్కడ. సో cos³ θ 3√2 అలానే ఉంటుంది. cos³ θ అంటే మనకి డిఫరెన్షియేషన్ ఏంటిది 3 cos² θ, cos θ డిఫరెన్షియేషన్ -sin θ. నెక్స్ట్ dy/dθ అంటే ఏమొస్తుంది 4 అలానే ఉంటుంది. tan² θ అంటే 2 × tan θ, tan θ డిఫరెన్షియేషన్ sec² θ. ఎక్కడన్నాడు ఇక్కడ θ ఈక్వల్ టు π/4. సో dy/dθలో π/4 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 4 × 2 8, tan π/4 1, sec² π/4 వచ్చేసి 2. నెక్స్ట్ బై dx/dθ, dx/dθలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 3√2 × 3 × cos² θ అంటే cos² π/4 1/2 ఇంటూ -1/√2. సో √2 క్యాన్సల్. సో ఇక్కడ ఆప్షన్లలో మనకు చూడండి మైనస్ వస్తుంది. మైనస్ ఉన్నది ఏంటిది, ఇందులో లేదు, ఇందులో లేదు, ఈ రెండిట్లలోనే ఆన్సర్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూడండి ఈ 2 అనేది పైకి వెళ్తే ఏమవుతుంది ఇక్కడ 8 × 16, 16 × 32, 32 అనేది మనకు ఉన్నది, ఇది ఒకటే ఆప్షన్ కదా. సో దిస్ ద ఆన్సర్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే దీన్ని సింప్లిఫై చేసి కూడా చేయొచ్చు, కానీ అంత టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆప్షన్ నుంచి ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి secant ఆఫ్ log y² బేస్ 2 ఈక్వల్ టు cosecant ఆఫ్ log x² బేస్ 2 అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం ఏం కనుక్కోవాలి, dy/dx కనుక్కోవాలి. నేను దీన్ని ఏం చేస్తానంటే cosecant 90 - θ secant θ అవుతుంది కదా, secant 90 - θ cosecant θ అవుతుంది, cosecant 90 - θ secant θ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాస్తానంటే secantని cosecant 90 - log y² బేస్ 2. సో ఇక్కడ ఆల్రెడీ cosecant ఉంది కాబట్టి log x² బేస్ 2. సో ఇప్పుడు రెండు ఈక్వల్ కాబట్టి రెండింటిని కంపేర్ చేద్దాం. సో π/2 మైనస్ log y² బేస్ 2 ఈక్వల్ టు log x² బేస్ 2. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. π/2 డిఫరెన్షియేషన్ 0, log y² అంటే -1/y², y² డిఫరెన్షియేషన్ వచ్చేసి 2/y డిఫరెన్షియేషన్ y'. దిస్ ఈక్వల్ టు log x² అంటే 1/x², మళ్ళీ x² డిఫరెన్షియేషన్ వచ్చేసి 2x. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి నుంచి 2 క్యాన్సిల్ అయిపోతుంది, క్యాన్సల్, x² x క్యాన్సల్. సో -y' ఈక్వల్ టు y/x. సో ఇక్కడ నుంచి y' ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి -y/x. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే secant ఆఫ్ సంథింగ్ మీ డిఫరెన్షియేషన్ చేసి ఇవన్నీ చేయడం చాలా పెద్ద పని అవుతుంది. సో ఈ విధంగా కంపేర్ చేస్తే మనకి ఈజీగా వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి e⁻x ఈక్వల్ టు y + √y² - 1 ది dy/dx ఏమని అడుగుతున్నాడు. సో నేను ఇప్పుడు x ఈక్వల్ టు ఏం రాసుకుంటున్నా అంటే log ఆఫ్ y + √y² - 1 అని రాసుకుంటున్నా.
ఇలా రాసుకోవచ్చు కదా, ఇక్కడ నుంచి లాగరిథం బోత్ సైడ్ అప్లై చేస్తే మనం ఇది రాసుకోవచ్చు. సో ఎక్స్ ఈక్వల్ టు ఇది దేని ఫార్ములా, కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా, వై ఉంది కాబట్టి కాస్ హెచ్ ఇన్వర్స్ వై. సో ఇక్కడ నుంచి కాస్ హెచ్ ఇన్వర్స్ ఇటు సైడ్ వచ్చేస్తే కాస్ హెచ్ ఎక్స్ ఈక్వల్ టు వై. మనకు అడుగుతుంది ఏంది, డివై బై డిఎక్స్. డివై బై డిఎక్స్ అంటే ఏంది, కాస్ హెచ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ సైన్ హెచ్ ఎక్స్ అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ పి అండ్ వై ఈక్వల్ టు 1/p దెన్ డివై బై డిఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి ఎక్స్ ఈక్వల్ టు లాగ్ పి అని ఇక్కడ మనకి ఇచ్చిండు. సో ఎక్స్ ఈక్వల్ లాగ్ పి అయితే ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ ఏమవుతుంది, పి అవుతుంది. సో ఓకేనా. సో ఇక్కడ నుంచి నేను ఈ పవర్ ఎక్స్ ఈక్వల్ పి అని రాసిన. నెక్స్ట్ ఇక్కడ వై ఈక్వల్ ఏముంది, 1/p ఉంది. అంటే పి అంటే ఈ పవర్ ఎక్స్ కదా, 1/p అంటే ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇది ఫంక్షన్ రాసుకున్నాం. ఇప్పుడు డివై బై డిఎక్స్ అడుగుతున్నాం మనకి ఇక్కడ. సో డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకే. సో అంటే ఎన్నో ఆప్షన్ ఉంది మనకి, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ ఉంది. సో ఈ విధంగా సింపుల్ సాల్వ్ చేయొచ్చు. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూడండి, మంచిగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మాడ్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ మాడ్ ఎక్స్ మైనస్ 2 అయితే ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 2023 ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2024/2023 ఎఫ్ డాష్ ఆఫ్ 2023 ఎంత అడుగుతున్నాడు. చూడండి ఇక్కడ ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 2023 అంటే మైనస్ 2023 ఇక్కడ పెడితే ఇది నెగిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. అంటే ఎక్స్ ప్లస్లో మైనస్ 2023 సబ్స్టిట్యూట్ చేసి రెండు నెగిటివ్ అవుతుంది కాబట్టి ఎక్స్ మైనస్ 1 ఏమవుతుంది, మైనస్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 అవుతుంది. అంటే దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎక్స్ మైనస్ 1ని 1 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు, ప్లస్ ఎక్స్ మైనస్ 2ని ఏం రాసుకోవచ్చు మనం 2 మైనస్ ఎక్స్ రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మనకి ఏమవుతుంది 3 మైనస్ 2x. ఇది ఎప్పుడు మైనస్ 2023కి. అంటే ఇక్కడ నుంచి మైనస్ 2023 ఉన్నప్పుడు ఈ ఎఫ్ డాష్ ఎక్స్ ఏమవుతుంది మనకి మైనస్ 2 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ 2024/2023 అంటే ఇది 1 పాయింట్ సంథింగ్ పెడితే ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది. ఓకే. సో ఇది పాజిటివ్ కాబట్టి ఎక్స్ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. నెక్స్ట్ దీన్ని 2 మైనస్ ఎక్స్ రాస్తాం. ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది, 1 వస్తుంది. ఇది ఎప్పుడు 2024/2023కి. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 0 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ 2023 పెడితే రెండు పాజిటివే కదా వచ్చేది మనకి ఎక్స్ ప్లస్లో పెడితే. సో అప్పుడు ఎక్స్ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్ మైనస్ 1 రాసుకుంటాం, ఎక్స్ మైనస్ 2 రాసుకుంటాం. దిస్ బికమ్స్ 2x మైనస్ 3. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. చూడండి ఇప్పుడు మనకి ఎఫ్ డాష్ ఆఫ్ మైనస్ 2023 అడిగినాం. ఇది కాన్స్టెంట్ ఫంక్షన్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఏది తీసుకున్నా మైనస్ 2 వస్తుంది. అంటే మైనస్ 2023 పెట్టినా కూడా మైనస్ 2 వస్తుంది. ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2024/2023కి మనకి ఎంత వచ్చింది, 0. ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ 2023 కరంటే ఇక్కడ ఎఫ్ డాష్ ఎక్స్ ఇది కూడా కాన్స్టెంట్ ఫంక్షన్ వచ్చింది కదా, ఏది పెట్టినా 2నే వస్తుంది. సో కాబట్టి 2 మైనస్ 2 ప్లస్ 2. సో ఆన్సర్ వచ్చేసి 0. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఈ పవర్ 2x మైనస్ ఈ పవర్ మైనస్ 2x బై ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో 0 పెడితే మనకి ఏమొస్తుంది, 1 మైనస్ 1 0 వస్తుంది. డినామినేటర్లో 0 పెడితే మనకి ఏమొస్తుంది, 2 వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకుందాం, ఇక్కడ పనికోసం చూద్దాం. సో ఇప్పుడు ఇది u బై v టైప్లో ఉంది కదా, మనకు ఫంక్షన్ ఏంటిది v ఇంటూ యూ డాష్. v అంటే ఈ పవర్ 3x ప్లస్ ఈ పవర్ మైనస్ 3x. కానీ vలో మనం 0 పెడితే ఎంత వస్తుంది, 2. కాబట్టి డైరెక్ట్ 2 రాస్తున్నాం. యూ డాష్ అంటే దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు 2 ఈ పవర్ 2x ప్లస్ 2 ఈ పవర్ మైనస్ 2x. ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. v యూ డాష్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ 0 పెడితే మనకి ఏమొస్తుంది, 2. ఇక్కడ 0 పెట్టినా కూడా మనకి ఏమొస్తుంది, 2. సో 2 ప్లస్ 2. ఓకే. మైనస్ యూ అంటే ఏంటిది మనకి న్యూమరేటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుంది 0 ఇంటూ మనం డిఫరెన్షియేషన్ చేసినా కూడా ఏ వాల్యూ ఉన్నా కూడా అది కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ బై వి స్క్వేర్ అంటే ఏంది, డినామినేటర్లో 0 పెడితే వచ్చేది 2. దీన్ని స్క్వేర్ చేస్తే 4. ఓకే. 2 ఇంటూ 2 ప్లస్ 2 ఎంత, 4 బై 4. సో ఆన్సర్ 2. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. మళ్ళీ మొత్తం చేసి వాల్యూలో 0 పెట్టడం కన్నా ఇలా చేయడం ఇంకా సింపుల్గా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అండర్ రూట్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ అండర్ రూట్ కాస్ హెచ్ ఆఫ్ 2x మైనస్ 3 దీని ఎఫ్ డాష్ 0 ఎంత అడుగుతున్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి 0 పెట్టాలి. సో దీన్ని డైరెక్ట్ చేస్తే రూట్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటిది మనకు 1/2 రూట్ సేమ్ ఫంక్షన్ అంటే ఇక్కడ 0 పెడితే మనకి ఎంత వస్తుంది చూడండి, 0 0 1 లాగ్ 1 అంటే 0. ఇక్కడ 0 కాస్ హెచ్ ఆఫ్ మైనస్ 3 అంటే కాస్ హెచ్ ఆఫ్ 3 అండర్ రూట్ కాస్ హెచ్ ఆఫ్ 3 వస్తుంది ఇక్కడ. సో రూట్ కాస్ హెచ్ ఆఫ్ 3. నెక్స్ట్
ఇప్పుడు న్యూమరేటర్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ అయింది 2x ప్లస్ 1. ఇక్కడ x = 0 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 1/1, ఇది ఏమవుతుంది 1. నెక్స్ట్ ప్లస్ రూట్ కాస్ h ఆఫ్ 2x మైనస్ 3 అని అంటే 1/2 రూట్ కాస్ h ఆఫ్ 2x మైనస్ 3. కాస్ hx డిఫరెన్షియేషన్ ఏంటిది మనకి సైన్ h ఆఫ్ 2x మైనస్ 3. 2x మైనస్ 3 డిఫరెన్షియేషన్ వచ్చేసి 2. ఓకే, సో ఇక్కడ నుంచి పైన ఏమొచ్చింది మనకు 1 ప్లస్ ఇక్కడ 2 ఇంటూ సైన్ h ఆఫ్ మైనస్ 3 అంటే మైనస్ సైన్ h ఆఫ్ 3 బై 2 ఇంటూ అండర్ రూట్ కాస్ h ఆఫ్ 3 హోల్ డివైడెడ్ బై 2 ఇంటూ కాస్ h ఆఫ్ 3. సో ఇప్పుడు మనం ఆప్షన్స్ని వెరిఫై చేసుకుంటే, సో ఇక్కడ చూడండి మనకి అండర్ రూట్ పైన అండర్ రూట్ కాస్ h ఆఫ్ 3 మైనస్ సైన్ h ఆఫ్ 3 బై ఇక్కడ ఆల్రెడీ 2 రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1/4 అవుతుంది. ఆల్రెడీ ఇది ఇక్కడ కింద ఇది ఇంకోటి ఉంది కదా ఇక్కడ 1/2. 1/4 ప్లస్ 1/2 అంటే మనకి ఎంత వస్తుంది 3/4 వస్తుంది. అంటే కాస్ h ఆఫ్ 3 పవర్ 3/4 ఇంటూ 2. సో అంటే మనకి ఎన్నో ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ 2x స్క్వేర్ ప్లస్ 3xy మైనస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 5y ప్లస్ 6 = 0 దెన్ ద వాల్యూ ఆఫ్ dy/dx at x, y where x is 1 y is -2 అని అడుగుతున్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి x ప్లస్లో 1 y ప్లస్లో -2 పెడితే ఎంత వస్తుంది అడుగుతున్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. 2x స్క్వేర్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 4x ప్లస్ 3 ఇంటూ xy డిఫరెన్షియేషన్ వచ్చేసి uv డాష్ ప్లస్ vu డాష్ అంటే x డిఫరెన్షియేషన్ 1 మైనస్ y స్క్వేర్ డిఫరెన్షియేషన్ వచ్చేసి 2/y డాష్ 4x డిఫరెన్షియేషన్ వచ్చేసి 4 మైనస్ 5y డిఫరెన్షియేషన్ వచ్చి -5 డాష్ 6 డిఫరెన్షియేషన్ 0 కాబట్టి 0 రాసుకుందాం. సో ఇక్కడ నుంచి మనకి 4x ప్లస్ 3xy డాష్ ప్లస్ 3y మైనస్ 2y డాష్ ప్లస్ 4 మైనస్ 5 డాష్ = 0. ఎక్స్ ప్లస్లో 1 సబ్స్టిట్యూట్ చేద్దాం, y ప్లస్లో -2. ఎక్స్ ప్లస్లో 1 పెడితే 4 ఇంటూ 1 4. ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1 పెడితే 3 ఇంటూ y డాష్ y ప్లస్లో -2 కాబట్టి -6 -2 ఇంటూ y ప్లస్లో -2 కదా, సో -2 ఇంటూ -2 మైనస్ ప్లస్ 4. సో 4 ఇంటూ y డాష్ ఇక్కడ 4 మైనస్ 5 డాష్ = 0. సో ఇక్కడ నుంచి 3 + 4 7 7 మైనస్ 5 2. సో ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకి 2y డాష్. నెక్స్ట్ 4 మైనస్ 6 -2 -2 + 4 2 = 0. సో y డాష్ = -2/2. దట్ ఇంప్లైస్ y డాష్ = -1. అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి అండ్ డిఫరెన్షియేషన్ ఇఫ్ యూ గెట్ f of x, y dy minus g of x, y dx = 0 from 2x square minus 3xy plus y square plus x plus 2y minus 8 = 0 then g of 2, 2 by f of 1, 1 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తే f of x, y dy ఈక్వల్ టు g of x, y అవుతుంది ఇంటూ dx. సో ఇక్కడ నుంచి dy/dx ఈక్వల్ టు ఏమవుతుంది g of x, y బై f of x, y. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇండైరెక్ట్గా అడుగుతుంది ఏంది dy/dxలో పైన ఉన్నదాన్ని g of x, y అనుకోమంటాడు, కింద ఉన్నదాన్ని f of x, y అనుకోమంటాడు. అంటే మొత్తం మీద మనం ఏం కనుక్కోవాలి dy/dx అనేది కనుక్కోవాలి. సో దీని నుంచి dy/dx కనుక్కుందాం మనం. సో 2x స్క్వేర్ అంటే 4x మైనస్ 3 ఇంటూ xy డాష్ ప్లస్ y స్క్వేర్ అంటే 2y డాష్ x డిఫరెన్షియేషన్ 1 ప్లస్ 2y డిఫరెన్షియేషన్ 2y డాష్ = 0. 4x మైనస్ 3xy డాష్ మైనస్ 3y ప్లస్ 2y డాష్ ప్లస్ 1 ప్లస్ 2y డాష్ = 0. ఇక్కడ నుంచి y డాష్ కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ 2. సో రిమైనింగ్ టర్మ్స్ ఏమున్నాయి ఇటు సైడ్ తీసుకెళ్తాం రిమైనింగ్ టర్మ్స్ని మైనస్ 4x ప్లస్ 3y మైనస్ 1. సో ఇప్పుడు ఇది డినామినేటర్లోకి వెళ్తే మైనస్ 3x ప్లస్ 2y ప్లస్ 2. సో ఇప్పుడు ఏమడిగిన పైన 2, 2 పెట్టమంటూ కింద 1, 1. ఇక్కడ 2 పెడితే -8 6 -8 ప్లస్ 6 ఎంత -2 -2 -1 ఎంత -3. కింద 1, 1 పెడితే -3.
ఇక్కడ 1 పెడితే +2 +2 4 - 3 ఎంత 1 అంటే -3/1 ఎంత మనకి -3. సో సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్. పిలిచి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(x) = e⁴x అయితే అండ్ h(x) = f సర్కిల్ f(x) దెన్ h'(x)/h(x) ఎంత అని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ నుంచి h(x) = f సర్కిల్ f(x) అంటే f(x) అని రాయొచ్చు. సో h(x) = f(f)(x) అంటే f(x) = e⁴x కదా. సో f(e⁴x) ఏమవుతుంది e⁴x అవుతుంది. నేను దీనికి లాగ్ అప్లై చేస్తున్నా. లాగ్ h(x) ఇప్పుడు ఏమవుతుంది e⁴x × log e. log e అనేది 1. సో log hx డిఫరెన్షియేషన్ వచ్చేసి 1/h(x) మళ్ళీ h(x) డిఫరెన్షియేషన్ h'(x) = e⁴x. సో ఇప్పుడు h'(x/h(x) = e⁴x వచ్చింది. కానీ మనకు e⁴x అంటే ఏం తెలుసు log h(x) కదా. సో అదే రాద్దాం. సో ఆప్షన్లో మనకేముంది log h(x) థర్డ్ ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. డైరెక్ట్ దీని నుంచి మనం h'(x/h(x) అనేది తీసుకొచ్చినాం. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ sin y = sin 3t x = sin t అయితే dy/dx ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనము ఇక్కడ sin y = sin 3t అని ఇచ్చిండు. సో ఇక్కడ నుంచి sin 1 sin y = 3t. కానీ t అంటే ఏంటిది ఇక్కడ నుంచి మనకి sin 1x sin 1x. సో అంటే y = 3 sin 1x అవుతుంది. ఎందుకంటే sin 1 sin y ఏమవుతుంది y అవుతుంది. సో ఇక్కడ నుంచి dy/dx అడిగింది కదా. సో dy/dx = 3 × sin 1 డిఫరెన్షియేషన్ 1/√1 - x². సో ఆప్షన్ వచ్చేసి సెకండ్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(x) = √x అండ్ g(x) = 1 + x² అయితే f సర్కిల్ g'(1) ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం f సర్కిల్ g(x) ఎంతనో కనుక్కుందాం. f సర్కిల్ g(x) అంటే ఏంటిది f(g)(x) అంటే g(x) 1 + x² కాబట్టి ఇది ఏమవుతుంది √1 + x² అవుతుంది. దీన్ని డిఫరెన్షియేషన్ చేసి 1 పెట్టమని అంటున్నాడు క్వశ్చన్లో. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే ఏమొస్తుంది √x డిఫరెన్షియేషన్ 1/2√x. నెక్స్ట్ 1 + x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది 2x. సో క్యాన్సల్. ఇక్కడ ఏం పెట్టమంటాడు 1 పెట్టమంటాడు. x ప్లస్లో 1 పెడితే 1/1 + 1. సో దిస్ బికమ్స్ 1/√2. ఫోర్త్ ఆప్షన్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి y = x sin x అండ్ dy/dx - y/x/x dy/dx - y at x = α is 1 దెన్ ఆల్ఫా ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ y = x sin x అని మనకి ఇచ్చింది కదా. ఇక్కడ నుంచి dy/dx ఏమవుతుంది dy/dx = u(x) × cos x + sin x × 1 at x = α కాబట్టి α × cos α + sin α ఇది dy/dx. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. dy/dx ప్లస్లో α cos α + sin α. నెక్స్ట్ y/x. ఇక్కడ y/x అంటే ఏంటిది మనకు sin x ఎట్ ఆల్ఫా కాబట్టి ఇది ఏమైతే sin α. సో -sin α బై x అంటే ఆల్ఫా. dy/dx అంటే మళ్ళీ ఆల్రెడీ మనకు వచ్చింది కదా α cos α + sin α మైనస్ y అంటే α sin α. ఇక్కడ నుంచి పైన α cos α వస్తుంది. α sin α క్యాన్సల్. సో ఏమొస్తుంది α క్యాన్సల్. సో cos α బై α cos α. సో దిస్ = 1/α = 1 అంటే α ఎంత అవుతుంది 1. ఎందుకంటే మనకు x = α పెడితే వచ్చేది 1 అని ఇచ్చింది కదా. అంటే దిస్ టోటల్ = 1 కాబట్టి 1/α = 1. ఆల్ఫా అనేది ఏమవుతుంది 1 అవుతుంది. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(x) is a differentiable function f'(x) is greater than or equal to 5 for every x belongs to 2, 6 f(2) = 4 f(3) = 15 then a possible value of f(6) అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిన క్వశ్చన్లో f'(x) is greater than or equal to 5 అంటే నథింగ్ బట్ f'(x) equals greater than or equal to 0 అన్నట్టే కదా. f'(x) అనేది greater than or 0 అయితే f(x) అనేది ఏమవుతుంది మనకు ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవుతుంది. ఓకే ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంది అంటే చిన్న వాళ్ళ దగ్గర చిన్న ఉంటుంది, పెద్ద వాళ్ళ దగ్గర పెద్ద ఉంటుంది. ఇక్కడ 2 దగ్గర 4 ఉంది, 3 దగ్గర 15 ఉందని అంటే 6 దగ్గర ఏముంటుంది 15 కంటే ఎక్కువనే ఉంటుంది కదా. సో 15 కంటే ఎక్కువ మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది దట్ ఈస్ 24. సో ఇదే ఆన్సర్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(x) = √x + sin x then all the points on the set x, f(x) such that f'(x) = 0 lie on. సో f'(x) ఇక్కడ 0 అవుతుందో మనం చెక్ చేద్దాం. f'(x) 0 when √x అంటే 1/2√x x డిఫరెన్షియేషన్ 1 ప్లస్ cos x sin x డిఫరెన్షియేషన్ cos x ఇది 0 అంటే న్యూమరేటర్ మస్ట్ బి 0 అంటే cos of x = -1. సో cos x ఏంటిది ఇక్కడ
-1 అంటే ఎక్కడ అవుతుంది -1 పై దగ్గర 3π దగ్గర ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై దగ్గర మనకు -1 అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు x, f(x) తీసుకోవాలి. ఇది ఏ కర్వ్ పైన ఉంటాయని అడుగుతున్నాడు మనకి. ఇప్పుడు మనము ఇది పై దగ్గర -1 అవుతుంది కాబట్టి x = π తీసుకుందాం. అప్పుడు f(x) ఏమవుతుంది √π ప్లస్ sin π అంటే 0. సో ఇక్కడ మనకు x, f(x) ఏమొచ్చింది మనకు π, √π. ఇది x, ఇది y. సో అంటే y² చేస్తే మనకు x వస్తుంది. y² = x అంటే ఏంటిది మనకి ఇది పారాబోలా. సో పారాబోలా అంటే ఎన్నో ఆప్షన్ మనకు 4th ఆప్షన్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f(x) = mod x - 5 ప్లస్ mod x + 5 ప్లస్ mod x - 4 ప్లస్ mod x + 4 దెన్ f'(1) మైనస్ f'(-6) బై f'(-1) ప్లస్ f'(6) ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే f'(6) చేసినాం అనుకోండి, f'(6) చేస్తే ఇందులో 6 కంటే పెద్దవి ఏమున్నాయి, ఏవి లేవు, అన్నీ 6 కంటే చిన్నవే కదా. -5 చిన్నదే, 5 చిన్నదే, -4 చిన్నదే, 4 చిన్నదే, అంటే అన్నీ పాజిటివ్ అవుతుంది. సో అన్నీ పాజిటివ్ అవుతే మనకి ఏమొస్తుంది 4x సంథింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి -6 తీసుకున్నాం అనుకోండి. -6 అనేది ఈ -5, 5, -4, 4 కంటే అన్నిటికంటే చిన్నది, అంటే వీటన్నిటికీ మైనస్ ఆఫ్ సంథింగ్ వస్తుంది. కానీ ఇక్కడ పక్కన మైనస్ ఉంది కాబట్టి అది ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే ఈ f'(6) మైనస్ f'(6) రెండు కూడా సేమ్. నెక్స్ట్ 1 పెట్టి చూద్దాం. ఇప్పుడు 1 పెడితే ఇక్కడ చూడండి 1 కంటే చిన్నవి ఏంటి మనకి -5 చిన్నది, -4 చిన్నది, ఈ రెండు పెద్దవి. -1 పెట్టినాం అనుకోండి, -1 కంటే కూడా -5 చిన్నది, -4 చిన్నది, ఈ రెండు పెద్దవి. అంటే f'(1) చేసినా f'-1 చేసినా సేమ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి దట్ ఈస్ నథింగ్ బట్ పైన సేమ్ కింద సేమ్ వస్తుంది. సో రెండింటిని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది 1. సో ఫస్ట్ ఆప్షన్. లేదు మేము చేస్తామని అంటే మీరు ఒకవేళ చెక్ చేసినా కూడా సేమ్ అదే ఆన్సర్ వస్తుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ f(x + ay ప్లస్ g(x - ay) = 0 దెన్ a × dy/dx ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం మనం. డిఫరెన్షియేషన్ చేస్తే f'(x + ay) నెక్స్ట్ x + ay డిఫరెన్షియేషన్ వచ్చేసి 1 + ay', నెక్స్ట్ ప్లస్ g'(x - ay), x - ay డిఫరెన్షియేషన్ 1 - ay', దిస్ ఈక్వల్ టు 0. సో నేను ఇక్కడ మనకు అడిగింది ఏంది a × y' ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే f'(x + ay'ని p అనుకుంటా, దీన్ని q అనుకుందాం కొద్దిసేపు. సో ఇప్పుడు ఏమవుతుంది p × 1 p ప్లస్ a × py', ఎందుకంటే మళ్ళీ f'(x + y) రావడం మనకు కొంచెం కాంప్లికేట్ అవుతుంది, రావడం టైం వేస్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ q మైనస్ aq'(y') ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి y' కామన్, ay' కామన్ ఇద్దాం. ay' కామన్ ఇస్తే p మైనస్ q. సో ఈ p + q అటు పక్క తీసుకెళ్తే మైనస్ ఆఫ్ p + q. సో ఇక్కడ నుంచి ay' ఈక్వల్ టు మైనస్ ఆఫ్ p + q/p మైనస్ q. సో దిస్ బికమ్స్ p + q/q మైనస్ p. ఇక్కడ p అంటే ఏంది f', సో q అంటే g', f' + g'/g' మైనస్ f', f' + g'/g' మైనస్ f'. చూడండి ఇక్కడ x + ay ఉండాలి, g' అంటే x - ay ఉండాలి. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేసుకోవచ్చు. ఇది మళ్ళీ మనం రాయకుండా ఉండడానికి pq అని తీసుకున్నాను, అందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. సో విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ x² tan 1y/x మైనస్ y² tan x/y = k దెన్ dy/dx at 1, 1 ఎంత అని అడుగుతున్నాడు. నేను ఒకసారి tan 1xy డిఫరెన్షియేషన్ ఏమైతే చెక్ చేద్దాం. సో దీని డిఫరెన్షియేషన్ వచ్చేసి 1/1 ప్లస్ x², మళ్ళీ y/x డిఫరెన్షియేషన్ ఏమవుతుంది x × y' మైనస్ y × x డిఫరెన్షియేషన్ 1 కాబట్టి x². దిస్ బికమ్స్ xy' మైనస్ y/x² ప్లస్ y². సిమిలర్గా tan 1x/yకి ఏమొస్తుంది మనకి y మైనస్ xy'/y² ప్లస్ x² వస్తుంది. ఎందుకంటే ఈ సింప్లిఫై చేయడంలో మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది యూబీ టైప్లో ఉంది కదా, u ఇంటూ ఎక్కడ మనకు 1, 1 దగ్గర u ఇంటూ x² కాబట్టి 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1. నెక్స్ట్ v' tan 1y/x డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ పెట్టేద్దాం y' మైనస్ 1/2, ఇది 1 మైనస్ y'/2. ఓకే, సో ఇప్పుడు u ఇంటూ v' చేస్తే మనకి ఏమొచ్చింది y' మైనస్ 1/2 ప్లస్ నెక్స్ట్ v ఇంటూ u', v అంటే tan 1y/x 1, 1 సబ్స్టిట్యూట్ చేస్తే π/4 వస్తుంది ఇంటూ 2x అంటే 2. ఓకే, u ఇంటూ v' ప్లస్ v ఇంటూ u' రాసినాం.
నెక్స్ట్ మైనస్ వై స్క్వేర్ అంటే ఏంటిది వై స్క్వేర్ అంటే 1 స్క్వేర్ కాబట్టి 1. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్ బై డిఫరెన్షియేషన్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా 1 మైనస్ వై డాష్ బై 2 యూవీ డాష్ అయిపోయింది. నెక్స్ట్ వియూ డాష్ ప్లస్ ఉండాలి కానీ ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది. నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్ బై వై అంటే 1 కాబట్టి పై బై 4 ఇంటూ యూ డాష్ అంటే 2y అంటే ఎంత వస్తుంది మనకి 2y అంటే 2. నెక్స్ట్ వై డాష్ ఎందుకంటే వైని డిఫరెన్షియేషన్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ నుంచి dy/dx at 1, 1 ఎంత అని మనం అడిగింది కదా. సో దిస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ వై డాష్ మైనస్ 1/2 ప్లస్ 2 1 2 2 పై బై 2 మైనస్ 1/2 ప్లస్ వై డాష్ బై 2 ఇక్కడ మైనస్ పై బై 2 వై డాష్ దిస్ ఈక్వల్ టు 0. ఇక్కడ నుంచి మనకి వై డాష్ బై 2 అంటే ఈ రెండింటి నుంచి ఏమొస్తుంది మనకు వై డాష్ మైనస్ 1/2 అంటే మైనస్ 1 ప్లస్ పై బై 2 కామన్ తీస్తే 1 మైనస్ వై డాష్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి వై డాష్ మైనస్ 1 కామన్ తీస్తే 1 మైనస్ పై బై 2 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇది 0 కాదు కాబట్టి ఇదే 0 కావాలి. అంటే వై డాష్ మైనస్ 1 0 కావాలంటే వై డాష్ ఈక్వల్ టు ఏమవుతుంది 1. సో ఈ విధంగా థర్డ్ ఆప్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ tan ఇన్వర్స్ y/x అనేది మనం చేస్తే మనకు సింపుల్ అవుతుంది, లేకపోతే చాలా కాంప్లికేటెడ్ అనిపిస్తుంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ u ఈక్వల్ టు సైన్ ఆఫ్ x/y వేర్ x ఈక్వల్ టు e పవర్ t అండ్ y ఈక్వల్ t స్క్వేర్ దెన్ t పవర్ 6 ఇంటూ du/dt హోల్ స్క్వేర్ డివైడెడ్ బై e పవర్ 2t ఇంటూ t మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతున్నాడు. సో నేను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నానంటే సైన్ ఇన్వర్స్ u ఈక్వల్ టు x/y అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ x అంటే ఏంటిది e పవర్ t, y అంటే t స్క్వేర్. ఇప్పుడు సైన్ ఇన్వర్స్ యూని డిఫరెన్షియేషన్ చేస్తే 1/√1 మైనస్ u స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు t చేస్తాం కాబట్టి du/dt ఇక్కడ v ఇంటూ యూ డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు ఇందులో t e పవర్ t కామన్ ఉంది కాబట్టి కామన్ ఇద్దాం. t e పవర్ t కామన్ ఇస్తే t మైనస్ 2 డివైడెడ్ బై t పవర్ 4. కానీ మనకు అడిగింది ఏంది t పవర్ 6 ఇంటూ du/dt హోల్ స్క్వేర్. సో ఇక్కడ నుంచి మనకి du/dt ఈక్వల్ టు √1 మైనస్ u స్క్వేర్ ఇటు సైడ్ వచ్చేస్తుంది t e పవర్ t మైనస్ 2 బై t పవర్ 4. కానీ మనకు కావాల్సింది t పవర్ 6 ఇంటూ du/dt హోల్ స్క్వేర్ డివైడెడ్ బై చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం du/dt హోల్ స్క్వేర్ ఇంటూ t పవర్ 6 చేస్తే హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది ఇది 1 మైనస్ u స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ t స్క్వేర్ e పవర్ 2t t మైనస్ 2 హోల్ స్క్వేర్. సో t పవర్ 4 హోల్ స్క్వేర్ అంటే t పవర్ 8 బై e పవర్ 2t ఇంటూ t మైనస్ 2 హోల్ స్క్వేర్. e పవర్ 2t క్యాన్సల్, t మైనస్ 2 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ క్యాన్సల్. సో సారీ ఇక్కడ ఇంకా t పవర్ 6 చేయాలి. t పవర్ 6 t స్క్వేర్ t పవర్ 8 క్యాన్సల్. మిగిలింది ఏంటిది 1 మైనస్ u స్క్వేర్ అంటే థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి du/dt వచ్చింది ఇక్కడ నుంచి దీన్ని స్క్వేర్ చేసాం. స్క్వేర్ చేస్తే 1 మైనస్ u స్క్వేర్ అవుతుంది. t స్క్వేర్ e పవర్ 2t t మైనస్ 2 హోల్ స్క్వేర్ t పవర్ 8 అవుతుంది. ఇంటూ t పవర్ 6 చేయమన్నాడు కదా కాబట్టి ఇంటూ t పవర్ 6 చేసినాం. డివైడెడ్ బై e పవర్ 2t ఇంటూ t మైనస్ 2 హోల్ స్క్వేర్ చేయమని చేసినాం. అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. 1 మైనస్ u స్క్వేర్ ఒకటి మాత్రమే మిగిలింది. సో ఈ విధంగా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ g ఆఫ్ x ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫంక్షన్ f ఆఫ్ x అండ్ f డాష్ x ఈక్వల్ టు 1/h ఆఫ్ x దెన్ g డాష్ x ఇందని అడుగుతున్నాడు. సో f ఇన్వర్స్ g అని అంటున్నాడు. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటిది f ఆఫ్ g ఆఫ్ x ఈక్వల్ టు x. ఓకేనా. నెక్స్ట్ f ఆఫ్ g ఆఫ్ x ఈక్వల్ టు x అని మనకి ఇక్కడ తెలుసు. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది f డాష్ ఆఫ్ g ఆఫ్ x మళ్ళీ g ఆఫ్ x డిఫరెన్షియేషన్ వచ్చేసి g డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 1. ఇక్కడ మనకు f డాష్ x ఈక్వల్ టు 1/h ఆఫ్ x అని ఇచ్చిండు. అదే x ప్లేస్లో g ఆఫ్ x పెడితే ఏమైతే 1/h ఆఫ్ g ఆఫ్ x అవుతుంది. 1/h ఆఫ్ g ఆఫ్ x ఇంటూ g డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 1. మన క్వశ్చన్లో అడిగింది ఏంటిది g డాష్ ఆఫ్ x. g డాష్ ఆఫ్ x అంటే ఏమవుతుంది ఇది ఇటు సైడ్ పోతుంది అంటే h ఆఫ్ g ఆఫ్ x. h ఆఫ్ g ఆఫ్ x అంటే ఎన్నో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f ఆఫ్ x ఇస్ డిఫరెన్షియబుల్ ఆన్ r అండ్ f డాష్ m ఇస్ నాట్ ఈక్వల్ టు 0 if limit x goes to m x into f of m minus m into f of x by x minus m plus f dash m equal to f of m then m equal to ఎంత అడుగుతున్నాడు.
సో లిమిట్ అప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, ఎమ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎమ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎమ్ బై ఎమ్ మైనస్ ఎమ్, 0/0 ఫామ్ వస్తుంది. కాబట్టి మనం ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేద్దాం. సో ఎల్హాస్పిటల్ రూల్ అప్లై చేస్తే సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఎక్స్ డిఫరెన్షియేషన్ వచ్చి 1 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎమ్ మైనస్ ఎమ్ ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై 1. సో ప్లస్ ఎఫ్ డాష్ ఎమ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎమ్. ఇక్కడ ఎక్స్ ప్లస్లో ఏం కాబట్టి ఇది ఎఫ్ డాష్ ఎమ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఎమ్ క్యాన్సిల్. సో ఎఫ్ డాష్ ఎమ్ కామన్ తీస్తే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ మైనస్ ఎమ్ ఉంది, ఈక్వల్ టు 0. ఎఫ్ డాష్ ఎమ్ అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు, అంటే ఇదే 0 కావాలి, అంటే 1 ఈక్వల్ టు ఎమ్. సో ఎమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 1. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2, ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 6 అండ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ kxy ప్లస్ 4/3 y స్క్వేర్ ఫర్ ఎవ్రీ x, y బిలాంగ్స్ టు R. దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అని అడుగుతున్నాం. సో ఇక్కడ ఆప్షన్ చూస్తే ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ టు 6 ఏవి సాటిస్ఫై చేస్తుందో చూద్దాం. ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2 ఇది వస్తుంది, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2. సో అంటే 2 మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 4 మైనస్ 8 ప్లస్ 4. సో మైనస్ 4 వస్తుంది కాబట్టి ఇది కాదు. 1 పెడితే 8/3 ప్లస్ 4/3 12/3, 12/3 అంటే 4, ఇది కూడా కాదు. సో ఇక్కడ చూస్తే 4/3 ప్లస్ 2/3 6/3 2. సో అంటే మనకి 2 ఆప్షన్లు వస్తున్నాయి, 4x మైనస్ 2 4/3 x² ప్లస్ 2/3. మరి రెండిట్లలో ఏది? సో దానికోసం మనం ఏం చేద్దామనంటే సో ఇందులో k కనుక్కుందాం. అంటే x ప్లస్లో 1 y ప్లస్లో 1, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1 చూస్తే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ k ఇంటూ 1 ఇంటూ 1 1 కాబట్టి ప్లస్ 4/3 ఇంటూ 1² అంటే 1. సో అంటే ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 2 అంటే ఎంత మనకి 6, ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎంత 2 ప్లస్ k ప్లస్ 4/3. సో k ఈక్వల్ టు 6 మైనస్ 2 అంటే 4 మైనస్ 4/3. సో దిస్ బికమ్స్ 8/3. సో ఇక్కడ నుంచి మనకు k అనే వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనము వేరే వాల్యూకి చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3కి ఎంత అవుతుందో చెక్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3 అంటే ఏంది, ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 2 అంటే ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ k ఇంటూ 1 ఇంటూ 2 అంటే 2 ప్లస్ 4/3 ఇంటూ 2² అంటే 4. సో ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ 1 అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా 2 ప్లస్ k ఇంటూ 2 ఇంటూ k అంటే ఆల్రెడీ 8/3 వచ్చింది కదా 16/3. ఇక్కడేముంది 16/3. సో దిస్ బికమ్స్ 32/3. సో ఈ 3 ఇటు వచ్చేస్తే 32 ప్లస్ 6 38/3. ఎఫ్ ఆఫ్ 3 అనేది 38/3 రావాలి. ఇక్కడ పెడితే 38/3 రాదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీన్ని చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఒక డిఫరెన్షియేషన్ మెథడ్ తీసుకొని చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇంకా వేరేలా కూడా చేయొచ్చు. సో అందులో ఇది ఒక మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి d/dx ఆఫ్ x² బై x ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ 3 ఈక్వల్ టు a బై x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ b బై 2x ప్లస్ 3 హోల్ స్క్వేర్. దెన్ a ప్లస్ b ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసి చూద్దాం ఫస్ట్. సో ఇదేమవుతుంది, x² బై x ప్లస్ 2 ఇంటూ 2x ప్లస్ 3 అంటే ఎంత మనకి 2x², 3x ప్లస్ 4x అంటే 7x ప్లస్ 6. సో v ఇంటూ u డాష్ 2x² ప్లస్ 7x ప్లస్ 6 ఇంటూ u డాష్ అంటే 2x మైనస్ u ఇంటూ v డాష్ అంటే 4x ప్లస్ 7 బై v². ఓకేనా, ఇది వచ్చింది. దిస్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకి ఇది ఇచ్చిండు. సో మనకు అడుగుతుంది ఏంది a ప్లస్ b. మనం ఏం చేస్తామనంటే a ప్లస్ b ఎప్పుడు వస్తుంది, x ఈక్వల్ టు -1 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ 1² 1 అవుతుంది, 3 మైనస్ 2 1 అవుతుంది, అంటే a ప్లస్ b డైరెక్ట్ వచ్చేస్తుంది కదా. x ఈక్వల్ టు -1 తీసుకుంటే మనకు a ప్లస్ b అనేది వస్తుంది. సో ఇప్పుడు నేను x ఈక్వల్ టు -1 తీసుకుంటున్నా. సో 2 ఇంటూ -1² అంటే 1 మైనస్ 7 ప్లస్ 6, ఇది -2, 2 ఇంటూ -1 -1² 1 7 మైనస్ 4 3 బై ఇక్కడ ఆల్రెడీ 2 ప్లస్ 6 8 మైనస్ 7 1. సో ఇక్కడ ఎంత వస్తుంది 1 ఇంటూ -2 -2 -3 బై 1 అంటే -5. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. తెలిసే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ టీ ఈక్వల్ టు t/2 ప్లస్ 1/4 లాగ్ 2t మైనస్ 1 దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ t ప్లస్ 1/2t ప్లస్ 1 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నుంచి మనం ఎఫ్ డాష్ టీ కనుక్కుంటే ఎంత వస్తుంది 1/2 ప్లస్ 1/4 ఇంటూ లాగ్ 2t అంటే 1/2t మైనస్ 1, 2t డిఫరెన్షియేషన్ వచ్చేసి 2. ఓకే, సో 1/2 ప్లస్ 2 1 2 2 1/2 ఇంటూ 2t మైనస్ 1. ఇప్పుడు మనకి ఏం కావాలి, ఎఫ్ డాష్ ఆఫ్ టీ వచ్చేసింది. ఎఫ్ డాష్ ఆఫ్ టీ ప్లస్ 1/2t ప్లస్ 1 ఎంత అని అడుగుతున్నాడు. నేను ఏం చేస్తానంటే t ఈక్వల్ టు 1 తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది 1 ప్లస్ 1/2 ప్లస్ 1 అంటే 2/3.
సో ఎఫ్ డాష్ ఆఫ్ 2/3 ఎంతతో చెక్ చేయాలి. 1/2 ఇంటూ 2/3 మైనస్ 1. సో దిస్ బికమ్స్ 1/2 ప్లస్ 1/2 ఇంటూ 4/3 మైనస్ 1 అంటే 1/3. సో 1/2 ప్లస్ 3/2. సో 4/2 వచ్చేసి 2. అంటే t ఈక్వల్ టు 1 పెడితే 2 రావాలి. ఇది రాదు, ఇది వస్తుంది. సో ఇది రాదు, ఇది రాదు. సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఇది పెట్టి చేయడం పెద్దగా అవుతుంది కాబట్టి సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి f(x, g(x) అండ్ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ సచ్ దట్ f(x by g(x) is non-zero constant and f(x by g(x) is alpha(x), f(x by g(x) whole dash equal to beta(x), then alpha(x minus beta(x by alpha(x plus beta(x) అని అర్థం. సో దీన్ని మనం సింపుల్ వేలో చేయడానికి 2 డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఏం తీసుకుంటే f(x) ఈక్వల్ టు 3x అని తీసుకుంటా, g(x) ఈక్వల్ టు 2x అని తీసుకుందాం. ఇప్పుడు ఇది ఏమైతే చూడండి, f(x by g(x) అంటే 3/2 వస్తుంది, కాన్స్టెంటే కదా, సాటిస్ఫై. ఇప్పుడు f(x by g(x), f(x) అంటే 3, g(x) అంటే 2, దిస్ ఈక్వల్ టు alpha(x). నెక్స్ట్ f(x by g(x) హోల్ డాష్, f(x by g(x) చేస్తే మనకి ఎంత వచ్చింది, 3/2. 3/2 డిఫరెన్షియేషన్ వచ్చేసి 0, అంటే beta(x) ఈక్వల్ టు 0. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 3/2 మైనస్ 0/3/2 ప్లస్ 0, 3/2 3/2 అంటే 1. ఓకే, సో 1 అంటే ఆప్షన్ ఎన్నో ఉంది మనకి, థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి కొన్ని 2023కి సంబంధించిన డిఫరెన్షియేషన్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఎవరికైనా ఇది స్పీడ్గా ఉన్నట్టు, ఫాస్ట్గా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం స్లోలో పెట్టుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. 1కి 2 సార్లు చూస్తే మీకు అర్థమవుతుంది. ఒకటిసారి చూసి అర్థం కాలేదనుకుంటే అర్థం కాదు. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్ చేసి ఉండి ఇవన్నీ చూస్తే మీకు కొంచెం యూజ్ అవుతుంది. ఏం ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ ఒకటిసారి చూస్తే అంత అర్థం కాదు. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మన ప్రీవియస్ వీడియోలో 2021 ప్రాబ్లమ్స్ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది ప్రీవియస్ ప్లేలిస్ట్లో. అవన్నీ చూడండి. అవి చూసిన తర్వాత ఇవి చూడండి, కొంచెం ఫాస్ట్గా చేయడం అలవాటు అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.